డేస్ బ్యాక్ డార్క్ అని ఒక సినిమా చూసాం. జీవ, ఇంకొక అమ్మాయి ఎవరో, మరి మన లక్కీ భాస్కర్ల హీరోయిన్ ఎవరో సంథింగ్ నాకు గుర్తులేదు సరిగ్గా. కొద్దిగా మీరా జాస్మిన్ లా ఉంటుంది, కానీ మీరా జాస్మిన్ చాలా రౌండ్ ఫేస్. ఈ అమ్మాయిని ఇలా కట్ చేస్తే ఒక 5 పైసల లాగా తయారైతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది తక్కువ బడ్జెట్లో తీసినటువంటి ఒక ఏదో టైం పారాడాక్స్ అంటున్నారు, టైం మెషిన్ అంటున్నారు, మల్టీ డైమెన్షన్ అంటున్నారు, రకరకాల పేర్లతో వచ్చింది. కానీ కరెక్ట్గా ఇలాంటి సబ్జెక్ట్తోనే పాపం చచ్చిపోయిన తారక రత్న చివరి సినిమా కూడా తీసేది. ఇందులో అయితే ఇద్దరే కనిపిస్తారు. అందులో అయితే 3 తారక రత్నాలు. అంటే ఏం లేదు, తను ఉన్న సన్నివేశాన్ని తానే బయట నుంచి చూస్తే ఎలా ఉంటుంది. ఒక లైన్ దాటి వెళ్తే ఎంత తెలివిగా కాపీ కొట్టారంటే తమిళియన్స్ మన తారక రత్న సినిమాని కూడా. అంటే కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితకు అనర్హంలాగా ఏ సినిమా కాదురా మాకు కాపీకి అనర్హం అన్నట్టుగా తయారు చేసి తీశారు. ఎవరు బాలకృష్ణనో ఏదో సంథింగ్. ఆ పేర్లన్నీ కూడా వెంటనే మర్చిపోయాయి. ఎందుకంటే రోజు ఒక 4-5 సినిమాలు చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు లాగి మరి. జీవ ఏది రంగం హీరో ఉన్నాడు కదా, మన ఆర్బి చౌదరి కొడుకు. ఈ జీవ హీరో, అతని పరిధిలో అతను బాగానే చేశాడు. కానీ ఈ సినిమా సబ్జెక్టు ముందు ఆ పాత్రధారు కూడా అర్థం కాదు. జీవా చెప్తూ ఉంటే అవతల హీరోయిన్ ఉంటుంది కదా, హీరోయిన్ కూడా అర్థం కాదు నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే. అలానే ప్రేక్షకుడు కూడా ఏం అర్థం కాదు. సరే ఆయన ఏదో చూపిస్తున్నాడు మనం చూద్దాము అన్న ఇదిలో చూస్తూ ఉంటారు. కానీ చివరిలో చెప్తారు నువ్వు ఏదైతే ఏ టైంలో అయితే నువ్వు ఉన్నావో అదే నీ టైము అని. అది కూడా అర్థం కాదు. ప్యారలల్ టైం అనేది నువ్వు చూపించలేవు. అంటే ఈ సమయానికి ఇదే వరల్డ్ ఇంకో చోట ఉంటుంది, నువ్వు దాన్ని చూపించలేవు, చూడలేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రస్తుతంలో ఉన్నదే టైము అని. ఏమైనా అర్థమైందా? అలానే ఉంటుంది ఆ సినిమా కూడా. ఏదో సైన్స్ని ఏదో డిఫైన్ చేద్దాం అనుకుంటారు, కొత్తగా చెప్దాం అనుకుంటారు. అంటే ప్యారలల్ వరల్డ్ మన కంటికి కనపడింది ఒకటి ఉంటుంది. అది కనుక మనం చూసినప్పుడు, అంటే తెలియకుండానే ఒక ప్లేస్లో ఆ ప్లేస్ని దాటినప్పుడు ఆ ప్యారలల్ వరల్డ్లోకి వెళ్తూ ఉంటాం మనం అనేది. అలాంటి ప్లేస్లు ఎక్కడున్నాయో తెలియదు, కానీ బహుశా బెర్ముడా ట్రయాంగిల్ అట్లాంటివి. అంటే వినడానికి చూడటానికి కొద్దిగా మిస్టీరియస్గా ఉంటే ఆసక్తిగా ఉంటాయి కదా, అందుకని ఇలాంటి కథలన్నీ పుడతూ ఉంటాయి. మనకి కృష్ణుడికి సంబంధించి 16,000 మంది గోపికలతో ఒకేసారి ఆయన రొమాన్స్ చేశాడనో లేకపోతే ఒకేసారి కనిపించాడనో అంటే అది మల్టీ డైమెన్షనల్ వాళ్ళలాగా ఎందుకు అనుకోకూడదు అనుకుంటూ మొన్న మధ్య ఏదో సినిమా వచ్చింది, వెబ్లోనే చూసాం. అంటే మల్టీ డైమెన్షనల్ వరల్డ్ సేమ్ ఇదే కృష్ణుడు అక్కడ కూడా ఉంటాడు, కానీ వాళ్ళందరినీ దర్శించింది మాత్రం ఒకళ్ళే. అలానే ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టే మన ప్యారలల్ వరల్డ్లో ఇంకొకడు నాలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఏదో సంథింగ్ ఒక ప్రదేశంలో కనుక నేను దాటితే అక్కడికి వెళ్ళి జరిగేదాన్ని చూస్తూ ఉంటాను. జరిగేది తెలిసినప్పుడు ఈ ప్రజెంట్లో ఉన్నవాడికి, అంటే ఈ ప్రజెంట్ అంటే ఈ మొదట చూసిన వాడికి కన్ఫ్యూజన్, ఏంటిది ఇలా జరుగుతుంది. ఇలాంటివన్నీ ప్రేక్షకుడిని గందరగోళపరచడానికి దర్శకుడు నిర్మాత అభిరుచి, దర్శకుడేమో అద్భుతమైన ఆలోచన పటిమకి నిదర్శనంగా చెప్పుకోవాల్సిందే. కానీ ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి ఆదరించడం అనేది చాలా అద్భుతంగా ఉంటే కానీ కాదు. మానాడు ఏదో వచ్చింది తమిళ్లో మొన్న సింబుది, అది కొద్దిగా బెటర్ ఇలాంటి సినిమాల్లో. బాయ్.